యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన దినాల్లో ఆయన ఆయన ఎదుర్కొన్న ఒక పరిస్థితిని ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎంతమందికి ఇబ్బందులు ఎదుర్కోవడం అంటే ఇష్టం? ఇబ్బందులే, నాకైతే ఇష్టం లేదండి. ఇబ్బందులు ఎదుర్కోవడం ఇష్టమా? నాకైతే ఇష్టం లేదు. ఎంతమందికి శోధనలు ఎదుర్కోవడం ఇష్టం? శోధన రావాలి రావాలి అని కోరుకునే వాళ్ళు నేను ఎత్తట్లేదండి. ఎవరైనా కోరుకునే వాళ్ళు ఉంటారా? ఎంతమందికి వ్యాధులు రావాలంటే ఇష్టం? నేను ఎత్తట్లేదు. మీరు ఎవరైనా ఎత్తుతున్నారా? ఎవరు ఎత్తట్లేదు కదా. వ్యాధులు రావాలని ఎవరికి ఇష్టం లేదు, కష్టాలు రావాలని ఎవరికి ఇష్టం లేదు, శోధనలు రావాలని ఎవరికి ఇష్టం లేదు. కానీ ఒకటి ఏంటంటే, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్ని మనకి ఇష్టం లేకపోయినా మనం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే దేవుడు ప్రతి పరిస్థితికి కావలసిన సమయోచితమైన కృపను ఆయన బిడ్డలకు దయచేసి నడిపించేవాడు. ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు దేవుని మీద ఆధారపడాలి, ఎందుకు విశ్వాసంతో బ్రతకాలి, ఎందుకు దేవునికి సమీపంగా ఉండాలంటే, నీకు ఎప్పుడు కష్టం వస్తుందో నీకు తెలీదు, నీకు ఎప్పుడు ఇబ్బంది వస్తుందో నీకు తెలీదు, నీ జీవితంలో అనుకోని పరిస్థితులు ఎప్పుడు సంభవిస్తాయో తెలీదు. కానీ దేవునితో కలిసి జీవించే జీవితం అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఎప్పుడు వచ్చినా, ఎవరి ద్వారా వచ్చినా, ఏ సమయంలో వచ్చినా, ఏ విధంగా వచ్చినా, ఎంత పరిమాణంలో, కొన్నిసార్లు చాలా పెద్ద సమస్య చాలా తక్కువ సమయంలో డెవలప్ అయిపోద్దని అనిపిస్తుంది. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉంది నా జీవితం, సడన్గా వై ద స్టార్మ్, ఇంత పెద్ద తుఫాను ఒక్క రాత్రిలో ఎట్లా వచ్చేసింది అనిపిస్తుంది. సో అన్ఎక్స్పెక్టెడ్ స్టార్మ్స్ అంటే అననుకూల పరిస్థితులు, అనుకోని తుఫానులు జీవితం అనే నావపైకి వస్తూ ఉన్నప్పుడు దేవునితో నీవుంటే, దేవునిలో నీవుంటే, సముద్రం మధ్యలో తుఫాన్ వచ్చినా ఏ విధంగా ధైర్యంగా ఉంటామో, దేవుడు మనతో ఉంటే మన జీవితం అనే పడవ పైకి, లేకపోతే మన జీవితం అనే నావ పైకి వచ్చే తుఫానులను మనం సమర్థవంతంగా ధైర్యంగా ఎదుర్కోగలం. ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శోధకుని ద్వారా శోధించబడ్డారంట. ద టెంప్టేషన్స్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో జీవించిన దినాల్లో శోధనలను ఎదుర్కొన్నారు. ఆయనకి ఎలాంటి శోధనలు వచ్చాయి, ఆ శోధనలను ఎలా ఎదిరించారు, లేకపోతే ఆ పరిస్థితులను యేసయ్య ఎలా దాటారో ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. నిజానికి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎదుర్కొన్న శోధనలను గురించి మనం చదవక మునుపు 3వ అధ్యాయంలో ఏం జరిగింది అని ఒక్కసారి ఆలోచిస్తే, 3వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను అనే వ్యక్తి కనబడతాడు. ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను అనే వ్యక్తి ఎవరో కాదు, జకర్యా ఎలిజబెత్ల యొక్క ఏకైక కుమారుడు. దేవుడు వాగ్దానం చేసి వృద్ధాప్యంలో వారిని జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన కుమారుడు. ఇప్పుడు ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను చేతుల మీదుగా యేసు ప్రభు బాప్తిసం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏం జరిగింది అని ఆలోచిస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకోగానే ఆకాశం తెరవబడిందంట. ఒక అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది. మనందరం బాప్తిసం తీసుకున్నాం కదండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది, వెన్ యూ ఆర్ సేవ్డ్, వెన్ యూ ఆర్ బ్యాప్టైజ్డ్, యూ రిసీవ్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ ఆనందం రక్షణ పొందిన వారందరికీ కలుగుతుంది. రక్షణ పొందిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటుంది అంటే, హృదయంలో నుండి ఏదో పెద్ద భారం తొలగిపోయినట్లు అనిపిస్తుంది. ఒక ఫెదర్ వెయిట్ లాగా వచ్చేసామేమో అనిపిస్తుంది. మనకి బరువు 60 కేజీలు, 70 కేజీలు, 50 కేజీలు ఎంతున్నా మనసు, హృదయం ఎంత నెమ్మది పడుతుందంటే, ఎంత తేలిక అవుతుందంటే, పాప భారం నుండి విడుదల పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత వీ ఫీల్ సో హ్యాపీ ఇన్ ద స్పిరిట్, వీ రిజాయిస్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం. కానీ ఈ భూమి మీద ఎవరు కూడా బాప్తిజం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడి ఆ ఆకాశంలో పైనుండి పావురం వచ్చి దేవుని స్వరం వినబడ్డం, ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాస్ హ్యాపెన్ టు ఎనీవన్ ఎల్స్. ఇంకెవరికి ఈ పరిస్థితి నిజంగా జరిగింది అని అయితే నేను అనుకోవడం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడిందంట. పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో యేసుక్రీస్తు ప్రభు మీదకి వచ్చి వాలినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆకాశం నుండి ఒక శబ్దం వినబడింది, పరలోకం నుండి ఒక శబ్దం వినబడింది. ఏంటి ఆ శబ్దం అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కుమారుడు, ఈయన నా కుమారుడు అని వినపడచ్చు, కానీ ఈయన నా ప్రియ కుమారుడు, హీ ఈజ్ మై బిలవెడ్ సన్. ఈ లోకంలో దేవుని
వెంబడిస్తున్నప్పుడు, రక్షణ పొందిన తర్వాత విశ్వాసులంగా జీవిస్తున్నప్పుడు దేవుని కుమారులు కుమార్తెల అయ్యే అధికారము దేవుడు మనకిచ్చాడు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలే. కానీ కొంతమందిని గురించి దేవుడు అంటాడు, వీరు నాకు ప్రియమైన బిడ్డలు అంటాడు. కొంతమందిని గురించి వీళ్ళు నా బిడ్డలేనండి అంటారు. వార్తలలో భయంకరమైన విషయాలు చాలా వినబడుతున్నాయి. ఒకవేళ ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళ కొడుకు ఏదైనా చెడ్డ పని చేశాడు అనుకోండి, పోలీసులు ఇంట్రాగేషన్కి ఇంటికి వచ్చి, అమ్మ మీ అబ్బాయి పలానా అబ్బాయి మీ అబ్బాయి అని అడిగితే, అవునండి నా ప్రియకుమారుడు అని చెప్తుందండి తల్లి. నేరము, ఘోరము, భయంకరమైన పరిస్థితులు చేసిన, ఒకవేళ హత్యలో లేకపోతే ఇంకేదో భయంకరమైన కార్యం చేసిన ఇంట్లో ఉన్న కుమారుడు గురించి ఎవరైనా వచ్చి మీ అబ్బాయేనా మీ కుమారుడేనా అని అడిగితే తల్లి ఏం చెప్తుంది? తప్పదు కాబట్టి, కన్నది కాబట్టి అవునండి మా అబ్బాయి అని చెప్తుంది, కానీ నా ప్రియ కుమారుడు అని అయితే చెప్పరు. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత సంఘానికి వస్తూ దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని కుమారులు అవుతాం, దేవుని కుమార్తెలు అవుతాం. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, దేవుడు మనకిచ్చిన భాగ్యం అది. కానీ ప్రియమైన కుమారులుగా, ప్రియమైన కుమార్తెలుగా అయితే అది నిజమైన ధన్యత. హల్లెలూయా. ప్రియమైన కుమారుడు, ప్రియమైన కుమార్తె అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఇష్టలుగా బ్రతికే వారిని గూర్చి మాత్రమే ఆ మాట చెప్పబడుతుంది. కానీ అందరి గూర్చి దేవుడు నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన కుమార్తె అని దేవుడు చెప్పడు. ఇప్పుడు ఆకాశం నుండి వినబడిన శబ్దము లేదా స్వరము యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి చెప్తున్న మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇప్పుడు యేసు ప్రభులో ఏ పాపం లేదు, యేసు ప్రభులో ఏ దోషం లేదు. ఆయన పరమ పవిత్రుడు. దేవుడే ఈ లోకానికి మానవ రూపంలో వచ్చారు మనల్ని రక్షించడానికి. నీకు నాకు మాదిరి ఉంచడానికి ఆయన బాప్తిసం తీసుకున్నారు. ఆయనలో ఏదో తప్పు ఉందని, ఆ పాపాల నుండి పరిహరించబడాలని, ఆయన రక్షణ పొందాలని కాదు బాప్తిసం తీసుకుంది. నీకు నాకు ఒక మాదిరి ఉంచాలని యేసయ్య బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు యేసయ్య గూర్చి ఒక్కసారి ఆలోచిస్తే, హీ ఈజ్ సిన్లెస్, పరిశుద్ధుడు, పాపం లేనివాడు. పరలోకం నుండి కూడా స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని. ఒక పర్ఫెక్ట్ గాడ్, పర్ఫెక్ట్ మ్యాన్గా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏం ఎదుర్కొన్నాడు అని ఆలోచిస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి. ఆ ముందు మొదటి వచనం కూడా చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అప్పుడే బాప్తిసం తీసుకున్నారు. 40 దినాలు ఉపవాసం ఉన్నారు. 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత చూడండి, ఉపవాసం ఉండే వాళ్ళకి అనుభవం తెలుస్తుంది. ఫస్ట్ డే ఉపవాసం ఉన్నప్పుడు కడుపు పేగులు గట్టిగా కేకలు వేస్తూ ఉంటాయి, పెడతావా లేదా ఏదైనా ఫుడ్ అని. ఇంకా ఏదో ఒకటి గడ్డైనా సరే తినేయాలనిపిస్తుంది కొంతమందికి, ఎందుకంటే ఇంకా ఆకలి తట్టుకోలేక. బట్ స్లోగా బాడీ అలవాటు పడుతుంది ఫాస్టింగ్కి. ఒక 7 రోజులు అయిన తర్వాత ఇంకా బాడీకి ఏం అనిపించదు. నీళ్ళు తాగుతున్నా, జస్ట్ లిక్విడ్ తీసుకున్నా సరిపోతుంది. ఇంకా బాడీలో ఆకలి అనేది చచ్చిపోద్ది. ఎందుకంటే రోజు ఫీడ్ చేసి బాడీకి అలవాటు చేశాక ఆ టైంకి బెల్ కొడుతుంది బాడీ కదండి. టిఫిన్ టైంకి బెల్ కొడుతుంది, మళ్ళీ లంచ్ టైంకి గంట కొడుతుంది, టీ టైంకి టీ అని గుర్తు చేస్తూ ఉంటుంది. కానీ ఉపవాసం ఉన్న తర్వాత బాడీకి అలవాటు పడిపోద్దేమో, ఇంకా బాడీ మళ్ళీ ఏం మాట్లాడదు ఉపవాసానికి అలవాటు పడిపోయిన తర్వాత. ఇప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత బాడీ, ఒక మాటలో చెప్పాలంటే, ఉపవాసం ఉన్నాక బాడీ చాలా వీక్ అవుతుంది. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు డాక్టర్స్ చెప్తారు, బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా దేహం వాడుకుంటుంది అంటండి. అంటే మన దేహంలో ఉన్న ఫ్యాట్ ఆయా కణాల్లో ఏదైతే అబ్జార్బ్ అయి ఉంటుందో, ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల బాడీ రన్ అవ్వడానికి, మనిషి బ్రతకడానికి, మనిషి దేహంలో అవయవాలన్నీ పనిచేయడానికి ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉందో అదంతా ఉపయోగించుకొని బాడీ, దేహము ఆపరేట్ అవుతుంది, పనిచేస్తుంది. కాబట్టి ఉపవాసం ఉన్నాక ఎవరైనా సరే బరువు ఖచ్చితంగా తగ్గుతారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా సశరీరుడుగా శరీరం ధరించే లోకానికి వచ్చారు. మనందరిలాగే ఒక తల్లి గర్భంలో 9 నెలలు ఇమిడిపోయి ఆ తర్వాత నెమ్మదిగా పెరిగి ఆయన బయటకు వచ్చారు. సో ఉపవాసం ఉన్న తర్వాత ఆయన దేహం కూడా ఖచ్చితంగా బరువు తగ్గుంటారు, ఖచ్చితంగా సన్నగా అయింటారు. కానీ ఉపవాసం అయిన తర్వాత ఒకటి జరుగుతుంది, అదేంటంటే బాడీ ఒకవేళ కొంచెం బలహీనం అవ్వచ్చేమో కానీ ఆత్మ మాత్రం చాలా బలంగా తయారవుతుంది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన, అందుకని నేను చెప్తా ఉంటాను కదా, ఫాస్టింగ్ ఈజ్ ఫీస్టింగ్ టు ద సోల్ అని. ఉపవాసము ఆత్మకు
విందు లాంటిదంట. దేహానికేమో ఫాస్టింగ్, ఉపవాసం అంటే దేహాన్ని ఎండబెట్టడం, లేకపోతే దేహాన్ని కొంచెం శ్రమ పెట్టడం. కానీ ఉపవాస ప్రార్థనలో మన సమయం గడిపినప్పుడు మన ఆత్మ బలం తెచ్చుకుంటుంది, దేవునికి మనం దగ్గర అవుతాము. ఉపవాస ప్రార్థనలో ఏకాగ్రతతో దేవుని వైపు మనం చూడగలుగుతాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు కాదు, ఒక వారం కాదు, 2 వారాలు కాదు, 3 వారాలు కాదు, 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్న తరువాత ఆయన శోధించబడ్డాడు. హీ వాజ్ టెంప్టెడ్ బై ద టెంప్టర్. అపవాది శోధకుడు ఆయన వద్దకు వచ్చి ఆయనను శోధించాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్న ఏంటంటే, దేవుని బిడ్డలకి శోధనలు వస్తాయా? రావచ్చా? రాకూడదా? అమ్మో శోధన ఏంటంటే నాకు వచ్చింది, నేను దేవుని బిడ్డను కదండి అని కొంతమంది కంగారు పడిపోతారండి. దేవుని బిడ్డలకి శోధనలు వస్తాయి. అలా అని లోకస్తులకి శోధనలు రావా? వాళ్ళు ఈ శోధనలోనే ఉంటారు. నిండా మునిగినోడికి చలి ఉంటుందా? అర్థమవుతుందండి. కొంతమంది ఏం భయపడుతుంటారంటే, అమ్మో బాప్తిసం తీసుకుంటే శోధనలు వస్తాయని. నువ్వు బాప్తిసం తీసుకోకపోతే నువ్వు శోధనలో పడిపోయి ఇంక అందులోనే ఉన్నట్టు. ఇంకా బాప్తిసం తీసుకున్న తర్వాత నీకు శోధన వస్తుంటే నీకు అదొక వార్నింగ్ బెల్ లాగా ఉంటుంది అనమాట. బాప్తిసం తీసుకోకముందు నీకు శోధన వచ్చినా నీకేం అనిపించదు. శోధనలో పడిపోయినా నువ్వు ఆ లోకంలో పాపంలో మునిగిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటావు. నీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. కానీ రక్షణ పొందిన తర్వాత విశ్వాసంలో నువ్వు బలపడుతున్నప్పుడు నువ్వు దేవునికి ఎంత దగ్గరగా అవుతుంటావో అంతగా చిన్న పాపం కూడా నీకు పెద్దగా అనిపిస్తూ ఉంటుంది. లోకంలో ఉన్నప్పుడు నువ్వు పెద్ద పాపంలో ఉన్నా నీకేం అనిపించదు. నిండా మునిగిన వాడికి చలి లేదన్నట్లు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శోధకుని ద్వారా అపవాది చేత శోధించబడ్డారు అంటే విశ్వాస జీవితంలో మనకు వస్తాయండి శోధనలు. మనకి రావచ్చా? రాకూడదా? రావచ్చు, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువుకు కూడా శోధన వచ్చినట్లు, ఆయన శోధింపబడినట్లుగా మనం వాక్యంలో గమనిస్తున్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు శోధకుడు 3 సార్లు వచ్చాడంటండి. అగైన్ అండ్ అగైన్ 3 సార్లు అంటే ఒకసారి వచ్చాడు వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోయాడు. అలా 3 సార్లు యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు అపవాది వచ్చాడు. యేసు ప్రభు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వచ్చాడా? ఆత్మలో వీక్గా ఉన్నప్పుడు వచ్చాడా? ఉపవాసం అయిన తర్వాత ఇప్పుడు యేసయ్య ఆత్మీయంగా ఎట్లా ఉన్నాడండి? అఫ్కోర్స్ హీ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్. ఆయన ఎప్పుడు బలవంతుడు. ఆయన ఉపవాసం ఉంటేనే బలవంతుడు అని కాదు, ఆయన ఎప్పుడు బలవంతుడు. ఆయన బలమైన దేవుడు, బలమైన కార్యాలు జరిగించేవాడు. ఆయన బలానికి శక్తికి పరిధులు లేవు. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నాను, మన ఉపవాస ప్రార్థన ఉన్న తర్వాత మనకి శోధనలు రావచ్చా? రావచ్చు. కానీ ఉపవాసం ఉన్న తర్వాత వీ విల్ బీ ఈవెన్ మోర్ ఎక్విప్డ్ టు ఫేస్ ద టెంప్టేషన్. ఉపవాస ప్రార్థన ఉన్న తర్వాత, దేవునిలో బలపడిన తర్వాత శోధనను జయించడానికి ఇంకా కొంచెం మనకి ఎక్కువ సామర్థ్యం వస్తుంది. హల్లెలూయా. అందుకని మనం ఈజీగా జయించవచ్చు. అందుకని భయపడిపోవాల్సిన అవసరం లేదు, బాధపడిపోవాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు శోధకుడు వచ్చి, ఆయన శోధకుడు అపవాది మాట్లాడుతున్న మాటలు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము. టర్న్ ది స్టోన్స్ ఇంటూ బ్రెడ్. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత, ఉపవాసం అప్పుడే కంప్లీట్ అయింది. ఇప్పుడు దృష్టి దేని మీదకి వస్తుంది? అంతే కదండి. ఉపవాసం అయిన తర్వాత కొంతమంది లిస్ట్ రాసుకుంటారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై, ఫిష్ ఫ్రై అదంతా ఉంటుంది. ఆ వారం రోజులో 3 రోజుల్లో ఒకరోజు ఉపవాసం ఉన్నది మొత్తానికి కాంపెన్సేట్ చేసి పడేస్తారనమాట. అమ్మో ఇన్ని రోజులు ఎలా ఆగానో కానీ ఇంకా మాత్రం నా వల్ల కాదు, ఈ స్వీట్ తినాలి, ఆ కూల్ డ్రింక్ తాగాలి, ఏవేవి ఉంటాయి మొత్తం. ఇప్పుడు యేసు ప్రభు ఉపవాసం ఉండి బయటకు వచ్చారు. నిజానికి చెప్పాలంటే ఆయన దేహంలో, ఆయన కూడా మానవ రూపంలోనే ఈ లోకానికి వచ్చారు కాబట్టి హీ వాజ్ డెఫినెట్లీ హంగ్రీ. ఖచ్చితంగా ఆయన ఆకలి కొని ఉన్నాడు. ద నీడ్ ఆఫ్ ది ఆర్ అంటే ఆ సమయంలో యేసయ్యకు ఏం కావాలంటే, ఉపవాసం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? అపవాది తెలుసుకున్నాడండి. యేసయ్యకు ఏది అవసరమో అపవాది గుర్తించి ఇప్పుడు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. అదేంటంటే, ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఇశ్రాయేల్ దేశంలో రాళ్ళు మన దగ్గర రాళ్ళలా వంకర టింకరగా ఉండవండి. ఇశ్రాయేల్ దేశానికి మనం వెళ్తే అక్కడ ఉండే రాళ్ళు ఎలా ఉంటాయంటే రౌండ్గా,
కరెక్ట్ బ్రెడ్ ఆకారంలోలా ఉంటాయి. మీరు ఒకవేళ జీసస్ మూవీ చూసుంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని జీసస్ మూవీగా చిత్రీకరించారు. ఆ మూవీ మీరు గమనిస్తే యూ కెన్ వెరీ క్లియర్లీ సీ యేసు ప్రభు ఉపవాసం ఉండి ఆయన దిగుతూ ఉన్నప్పుడు ఆ కొండ దగ్గర ఆయన కనిపించే రాళ్ళు కరెక్ట్గా చిన్న చిన్న బన్స్ ఉంటాయి కదండి, మనం కొనుక్కొని తింటాం కదా షాప్లో, బేకరీలో కొనుక్కొని బన్స్ లాగా ఉంటాయి చక్కగా రౌండ్గా. అంటే ఇవి బ్రెడ్ అయిపోతే తినేస్తే ఎంత ఈజీ అని అనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా. సో శోధకుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కన్నుల ఎదుట ఏవి కనబడుతున్నాయో వాటిని వాడుకున్నాడు. కన్నుల ఎదుట రాళ్ళు ఉన్నాయి, ఇంకా యేసయ్య ఇంటికి వెళ్ళలేదు, సో కళ్ళ ఎదుట రాళ్ళు ఉన్నాయి. ఇంకోటి ఆయన ఆకలిగా ఉన్నాడు కాబట్టి ఆహారము అని చెప్తే ఆయన వెంటనే వినేస్తాడు మాట. సో యేసయ్యకు ఏది అవసరమో, యేసు ప్రభు వారి యొక్క కళ్ళ ఎదుట ఏది ఉందో, యేసు ప్రభువుకి ఏది చేయడం సులభమో, యేసు ప్రభువుని సులభంగా దేని చేత శోధించగలడో దానిని ఆలోచించుకొని ఆ యత్నంతో అపవాది వచ్చాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, అపవాదికి తెలివి ఉందా తెలివి లేదా? ఉందా లేదా? ఉంది. ఎందుకంటే హవ్వ దగ్గర నుంచి మోసగిస్తున్నాడు కదా. మనం నిన్న మొన్న పుట్టామండి, అంతేనా? మనం పుట్టి 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40, 50, 60, 70 మహా అయితే. అపవాది ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది నుంచి ఉన్నాడు. హవ్వ నుండి మోసగిస్తానే ఉన్నాడు. కానీ వాడి మోసాలను, వాడి కుయుక్తులను గుర్తు పట్టకుండా పాపంలో పడిపోయే వాళ్ళను మోసగించగలడు. కానీ జ్ఞానం కలిగి దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో బ్రతికి శోధనను జయించే వాళ్ళని అపవాది ఏమీ చేయలేడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు చాలా తెలివిగా వచ్చాడు, చాలా జ్ఞానంగా వచ్చాడు, చాలా ఆలోచించుకొని వచ్చాడు. తెలివి తక్కువగా రాలేదు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఎగ్జామ్స్లో చిన్న చిన్న పేపర్స్ తీసుకెళ్తారు కదా, పేపర్స్ తీసుకెళ్ళి కాపీ చేసేవాళ్ళు ఎవరైనా ఇన్విజిలేటర్ దగ్గరకు వస్తే అక్కడే పెట్టి ఉంచుతారండి. వాళ్ళు జాగ్రత్తగా ఇన్విజిలేటర్ని అందరికంటే ఎక్కువ వీళ్ళే గమనిస్తుంటారు. ఎందుకంటే వీళ్ళకి భయం, అమ్మో ఎప్పుడొచ్చి నా చీట్ స్లిప్ చూసేస్తారో అని చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు అపవాది చాలా చాలా తెలివిగా వచ్చాడు. ఈ రాళ్ళు రొట్టెలగునట్లు నువ్వు ఆజ్ఞాపించు అనే మాట చెప్తూ ఇంకొక మాట కూడా అంటున్నాడు, దేవుని కుమారుడవు అయితే, నీవు దేవుని కుమారుడవు అయితే. ఐ సీ ఎ ఛాలెంజ్ ఇన్ దట్ స్టేట్మెంట్. అపవాది వాడుతున్న ఆ మాటలలో నాకు ఒక సవాల్ కనపడుతుందండి. మీతో ఎవరైనా ఎప్పుడైనా సవాల్ విసిరారా? ఛాలెంజ్. సవాలు విసరడం అంటే ఏంటంటే మన రక్తాన్ని కొంచెం వేడెక్కించడం అన్నమాట. నువ్వు నిజంగా దేవుని బిడ్డవి అయితే, నీకు నిజంగా ప్రేమ ఉంటే, ఇలా మాట్లాడతారు కొంతమంది. ఎందుకంటే సవాలు విసరగానే ఎదుటి వ్యక్తి త్వరగా స్పందించడానికి అవకాశం, అవునా కదా? నీకు నిజంగా జాలిగుండె ఉంటే నాకు ఇలా చేయి, నువ్వు నిజంగా ప్రేమ కలిగిన వ్యక్తివైతే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు నిజంగా ప్రార్థన చేసే వ్యక్తివైతే, నువ్వు నిజంగా మందిరానికి వెళ్ళే వ్యక్తివైతే. ఇక్కడ అపవాది అంటున్నాడు, నీవు దేవుని కుమారుడవు అయితే. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నీతో ఎదుటి వ్యక్తి సవాలు చేసేటట్టు మాట్లాడచ్చు, నేను ఎదుటి వ్యక్తి తెలివిగా ట్రిక్స్ ఏదో ఒకటి నీ మీద ప్లే చేసి నిన్ను ఏదో ఒక విధంగా ఇరికించాలని ప్రయత్నం చేయొచ్చు. కానీ అది ఒకవేళ అపవాది యొక్క శోధన కాదా నువ్వు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో అపవాది ప్రజలను మోసం చేయడానికి కొన్ని ఊరులు వడ్డుతున్నాడంట. వాడి యొక్క ట్రిక్స్, వాడి యొక్క పన్నాగాలు మనం గమనిస్తాం. చూడండి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం చదవండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఇమాజిన్ అ ఫిషర్ మ్యాన్. చేపలు పట్టే వ్యక్తిని ఒకసారి ఊహించుకోండి. చేపలు పట్టే వ్యక్తికి ఎన్ని చేపలు పడితే అంత సంతోషం, అవునా కదా? చేపలు బాగా పడగానే పండగ చేసుకుంటారు. కొంతమంది గాలం వేస్తారు కదండి, కొంతమంది హుక్ వేసి గాలానికి ఒక్క చేపే పడుతుంది. గాలం వేయగానే ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. ఆ గాలానికి ఒక బెయిట్ అంటారు కదా, చిన్న వానపామునో కోతువామునో ఏదో ఒకటి పెట్టి అలా పెట్టి ఆ దారం పెట్టి వెయిట్ చేస్తూ ఉంటాడు, ఆ హుక్ పెట్టి. ఏదైనా ఒక చేప వచ్చి ఆ గాలంలో ఇరుక్కుందంటే టక్కుమని దాన్ని బయటకు తీసేస్తాడు. ఒక్క చేప దొరికినా పండగ చేసుకుంటాడు చేపలు పట్టే వ్యక్తి. ఇక ఒకవేళ నెట్ వేసి వల వేసి చాలా చేపలు దొరికాయంటే ఇంకా సంతోషం.
ఇప్పుడు ఈ చేపల యొక్క మానసిక స్థితిని ఒకసారి ఆలోచిద్దాం. చేప పాపం సముద్రంలో చాలా స్వేచ్ఛగా ఆనందంగా ఇంకా నా జీవితం అంతా ఇలా సాగిపోద్ది అనుకున్న సమయంలో ఒక వలలో ఇరుక్కుంది చేప. ఇప్పుడు చేప యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, అయిపోయింది, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నేను చనిపోతాను, ఎవరో ప్లేటుల్లోకి నేను వెళ్ళిపోతాను, నన్ను కోసేస్తారు, నన్ను చంపేస్తారు, ఇంకా నా స్వేచ్ఛ హరించబడింది, ఇంకా నేను కాసేపట్లో ఊపిరి వదిలేస్తాను. విశ్వాస జీవితంలో కూడా అపవాది కొన్ని వలలు కొన్ని గాలాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడండి. రాజమండ్రిలో తిరుగుతున్నాడు, హైదరాబాద్లో తిరుగుతున్నాడు, విజయవాడలో తిరుగుతున్నాడు, వైజాగ్లో తిరుగుతున్నాడు, కడపలో తిరుగుతున్నాడు, తిరుపతిలో తిరుగుతున్నాడు. మీరు ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో ఆ అన్ని ప్రాంతాల్లో అపవాది కూడా గాలాలు, ఉరులు, ఆ తర్వాత వలలు పట్టుకొని తిరుగుతున్నాడు. వాడి గాలానికి పడిన వాళ్ళని పట్టుకుంటే వదలడు. ఇంకా చేప దొరికిన తర్వాత ఆ ఫిషర్మ్యాన్కి జాలి కనికరం అని ఉంటుందండి. దొరికితే ఇంకా అది అమ్మకానికి వెళ్ళిపోద్ది, లేకపోతే ఇంట్లో భార్యకి ఇచ్చి దాన్ని చేపల కూర చేయిస్తాడు తప్ప, అయ్యో ఇది చాలా పాపం చాలా క్యూట్గా ఉంది, దీనికి ఒక కుటుంబం ఉంది సముద్రంలో, దీన్ని వదిలేద్దాము అని ఖచ్చితంగా ఆలోచన చెయ్యడు. ఇప్పుడు అపవాది కూడా అంతే. వాడికి ఎవరు దొరికితే వాళ్ళు యవనస్తులైనా సరే, కుటుంబంలో పురుషులైనా సరే, స్త్రీలైనా సరే, చిన్నపిల్లలైనా సరే వాడుకుంటాడు. అపవాది చేతిలో ఒక్కసారి పడిన తర్వాత వాడు నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తాడు తప్ప బాగు చేయడానికి ఏమాత్రం కూడా ఆలోచించడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వద్దకు అపవాది శోధకుడు వచ్చి చెప్తున్న మాట, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. ఇప్పుడు యేసయ్య అపవాదితో చాలా మంచి ఐడియా ఇచ్చావు అపవాది, నాకు ఆలోచన రాలేదు ఎందుకో, ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చే శక్తి నాకు ఉంది, నువ్వు అదే చెప్తున్నావు కదా, నాకున్న శక్తిని వాడి ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చమంటున్నావు, ఇట్స్ సచ్ ఎ గుడ్ ఐడియా. అండ్ నీకు నేనంటే ఎంత ప్రేమ, నువ్వు నా ఆకలి గురించి ఆలోచిస్తున్నావు, నా కడుపు గురించి ఆలోచిస్తున్నావు, అలా అన్నాడండి యేసయ్య. మనమైతే అలా అందమేమో, అబ్బా నాకు రాని ఐడియా నీకు వచ్చింది అపవాది, ఇంత మంచి ఐడియా నేను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాను, నా ఆకలిని తీర్చే ఒక మంచి ప్లాన్తో నా దగ్గరకు వచ్చావు, నేను ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని నీకు కూడా ఒక 2-3 రొట్టెలు ఇస్తాను, నువ్వు కూడా తినేసెళ్ళు అని అన్నారండి యేసయ్య. నో, బికాస్ దాట్స్ అ వర్డ్ ఫ్రమ్ ద డెవిల్. అపవాది నుంచి వచ్చిన మాట మంచి మాటగా కనిపించిన యేసయ్య ఆ మాటను లెక్క చేయలేదు. హల్లెలూయా. ఈరోజు దేవునికి కావలసిన వ్యక్తులు, దేవుని బిడ్డలు ఎలాంటి వారుగా ఉండాలంటే, ఒకవేళ నీకు వచ్చే ఆలోచనలు మంచి ఆలోచనలు కనిపించిన అపవాది పంపిస్తుంటే వాటిని గుర్తించి దిస్ ఇస్ నాట్ ఫర్ మీ, నాకొద్దు అంతే, నాకొద్దు, ఇంటికి వెళ్ళేదాకా ఇంకొంతసేపు ఆకలి వేసినా పర్వాలేదు, దట్స్ ఫైన్, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలగునట్లుగా చేయని ఒక ఛాలెంజింగ్గా ఒక సవాలుతో కూడిన మాట అపవాది మాట్లాడినా యేసు ప్రభు తన శక్తిని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశారా? కొన్నిసార్లు మనం ఎవరైనా ఛాలెంజ్ విసరగానే ఏదో చేసేయాలనుకుంటాం. నేను అమెరికా దేశంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒకసారి ఒక అమ్మాయి వేరే ఊరు నుంచి, వేరే సిటీ నుంచి మా సిటీకి వచ్చిందండి. నేను డెన్వర్ అనే సిటీలో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. వేరే సిటీ నుంచి కొత్తగా జాబ్లో తను వేరే కంపెనీలో వర్క్ చేసేది, తనకి ప్రాజెక్ట్ చేంజ్ అయ్యి మా సిటీకి వచ్చింది. వచ్చిన తర్వాత కొన్ని రోజులు మా కారులో కార్పూల్ చేసేదన్నమాట. మా ఫ్రెండ్స్ మేమందరం వెళ్తూ ఉండేవారము. సో మాతో కలిసి మా కారులో వస్తూ ఉండేది. ఒకరోజు కారులో వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి ఒక విషయం చెప్పింది, తన జీవితంలో జరిగిన ఒక సంఘటన. అదేంటంటే, మేము చదువుకునే రోజుల్లో అమ్మాయి అమెరికాలోనే చదువుకుంది, ఎంఎస్ చేసిందంట. సో ఎంఎస్ చేసే రోజుల్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి పబ్కి వెళ్ళేవారంట. పబ్కి వెళ్ళే సమయంలో ఒక ఛాలెంజ్ ఉండేదంట వాళ్ళకి. ఆ ఛాలెంజ్ ఏంటంటే, ఒక భయంకరమైన ఒక టెకీలా అనే ఒకటి ఉంటుందండి, అది తాగారంటే ఇంకెవరికైనా సరే ఇంకా మత్తులో ఉండిపోతారనమాట, బాయ్సే తట్టుకోలేరు అది. అలాంటివి ఎవరు ఎక్కువ తాగుతారో, దాన్ని ఎవరెక్కువ తాగితే వాళ్ళు గ్రేట్ అని ఒక ఛాలెంజ్ పెట్టుకున్నారంట. ఈ అమ్మాయి 5ో 6ో తాగేసిందంట. అది ఎంత గొప్పగా చెప్తుందంటే కారులో, నేను పలానా డ్రింక్ని నేను పబ్లో పార్టీలో అందరికంటే మగపిల్లల్ని కూడా మించి నేను తాగేశాను అని గొప్పగా ఫీల్ అవుతుందండి. నా మనసులో ఇంక ఏమేమి ఆలోచనలు వచ్చాయని చెప్పలేను. అమ్మాయి ముందు నేనేమీ వ్యక్తపరచలేదు, కానీ ప్రభువా ఎంతగా అపవాది ద్వారా మోసగించబడుతుంది, ఎంతగా తన దేహాన్ని పాడు చేసుకుంటుంది. ఆ భయంకరమైన డ్రింక్స్ అవి తాగి ఆమె దేహాన్ని ఎంతగా తాగేసి పడిపోయిన తర్వాత ఇంకా ఆమెకి ఏం జరుగుతుందో కూడా ఆమెకి తెలియదు.
ఆమె దేహాన్ని ఎంత అపవిత్రపరుచుకుంటుందో. ఆ అమ్మాయిని చూస్తే నాకు చాలా చాలా బాధ అనిపించింది. ఆ అమ్మాయి కొరకు ప్రార్థన కూడా చేశాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు శోధకుడు నీ దగ్గరకు వచ్చి కొన్ని ఛాలెంజెస్ విసురుతాడు. నువ్వు నిజంగా మంచి వ్యక్తివైతే నువ్వు ఈ పని చేయాలి, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నువ్వు ఇలా చేయాలని కొన్ని తప్పుడు విషయాల్లో కూడా మనల్ని మోటివేట్ చేస్తున్నట్లుగా, మనల్ని ఛాలెంజ్ చేస్తున్నట్లుగా అపవాది మాట్లాడతాడు. ఛాలెంజ్ చేసినంత మాత్రాన యూ డోంట్ హ్యావ్ టు టేక్ అప్ ఆల్ ద ఛాలెంజెస్. ఎదుటి వాళ్ళు ఛాలెంజ్ చేశారు కాబట్టి నేను ఉన్నాను, నేను చేస్తాను, నేను చూపించుకుంటానని వెళ్ళాల్సిన అవసరం లేదండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించంటే, రాళ్ళే రొట్టెలు కాదు ఇంకేవైనా రొట్టెలు కాగునట్లు ఆయన ఆజ్ఞాపించగలడు. కానీ ఆయన ఆ ఛాలెంజ్ను తీసుకోలేదు. యేసే చెప్పిన మాట 4వ వచనంలో, అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. యేసే అంటున్నాడు, ఈ రొట్టె తిని నేను బ్రతుకుతాను అనుకుంటున్నావా సాతాను? ఈ రొట్టె తింటే నా కడుపు నిండుతుంది అనుకుంటున్నావా? దేవుని మాట ద్వారా నేను బ్రతుకుతున్నాను. ఈ ఫిజికల్ ఫుడ్ కాదు నన్ను సర్వైవ్ చేస్తుంది, ఈ భౌతిక సంబంధమైన ఆహారం కాదు నాకు బలాన్ని ఇస్తుందని యేసే చెప్పిన తర్వాత శోధకుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వదిలిపెట్టలేదండి, మళ్ళీ వచ్చాడు. అపవాది కొన్నిసార్లు ఒక శోధనకి నువ్వు పడకపోతే ఇంకో శోధన పట్టుకొస్తాడు. ఎందుకంటే వాడికి సిగ్గు అనిపిస్తుంది అనమాట. అయ్యయ్యో, ఈ అమ్మాయిని ఏంటి పడేయలేకపోతున్నాను, అయ్యో ఈ సిస్టర్ గారు ఏంటి ఇంత బలంగా ఉన్నారు, ఎన్ని శోధనలు పంపిస్తున్నా నిలబడుతున్నారు ఏంటని మరొక శోధనతో అపవాది వచ్చాడు. 2వ శోధన చూడండి, 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడు రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధ పట్టణమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున, ద డెవిల్ టుక్ జీసస్ టు అ హై ప్లేస్. ఒక మాటలో చెప్పాలంటే పట్టణం అంతా ఒక బ్యూటిఫుల్ వ్యూ, పట్టణం అంతా కనిపించే ఒక ఉన్నతమైన ప్రాంతానికి, ప్రదేశానికి తీసుకొని వెళ్ళి అపవాది అంటున్నాడు, ఒక చిన్న ట్రిక్ చేయొచ్చు కదా యేసయ్య, నువ్వు ఒక్కసారి ఈ శిఖరం మీద నుండి దూతలు నిన్ను వచ్చి పట్టుకుంటే అది చాలా బాగుంటుంది చూడడానికి, నీ శక్తి కూడా ఒక్కసారి నువ్వు నిరూపించుకున్నట్టు అవుతుంది కదా. వై డోంట్ యూ ప్రూవ్ యువర్ స్ట్రెంగ్త్, వై డోంట్ యూ ప్రూవ్ యువర్ డివినిటీ, వై డోంట్ యూ ప్రూవ్ యువర్ పవర్, నీలో ఉన్న దైవిక శక్తి ఏంటో, నీ దగ్గర ఉన్న దూతలు ఎలాంటి వాళ్ళో, నువ్వు ఎలాంటి గొప్ప కార్యాలు చేయగలవో ఎందుకు చూపించుకోవో ఒక్కసారి చూపించుకో అని అపవాది పలుకుతూ ఉంటే, అపవాది ఇక్కడ దేవుని వాక్యంలో ఉన్న మాటనే కోట్ చేస్తున్నాడండి. కీర్తనల గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు. ఇది బైబిల్లో ఉన్న వాగ్దానమే అపవాది మళ్ళీ తీసుకొచ్చి యేసయ్యకి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ మాట చదివిన తర్వాత మనం ఒకటి అర్థం చేసుకోవాలి, అదేంటంటే అపవాదికి బైబిల్ వాక్యాలు తెలుసా తెలీదా? అపవాదికి కూడా బైబిల్ వాక్యాలు కొన్నిసార్లు మనకే తెలియదు. అర్థమవుతుందండి? కొన్నిసార్లు కొంతమందికి బైబిల్ వాక్యాలు ఒక్కటి కూడా ఉండదు మెమరీలో. ఈ మెమరీలో ఇంకే వేరే అన్నీ ఉంటాయి, కానీ సినిమా యాక్టర్ల పేర్లు ఉంటాయి, ఆ తర్వాత ప్రపంచంలో జరిగే విషయాలు ఉంటాయి, ఎప్పుడెప్పుడేవో జరిగినవన్నీ మెమరీలో, ఈ మెమరీ కార్డ్ అంతా ఫుల్ ఉంటుంది. కానీ చిన్నప్పుడు కూడా గుర్తుపెట్టేసుకుంటారండి, 1st క్లాస్లో ఇలా అయింది, 5th క్లాస్లో ఇలా అయింది, కాలేజీ రోజుల్లో ఇలా అయింది, అది ఇది అని ఏవేవో చెప్తారు. కానీ దేవుని వాక్యం ఒక్క ముక్క అడిగితే కీర్తన 23 కీర్తన 1 తప్ప ఇంకేమీ రాదండి. దేవుడు లోకం ఎంతో ప్రేమించని తప్ప ఇంకొక రెఫరెన్స్ రాదు. కానీ అపవాదికి చాలా తెలుసు దేవుని వాక్యం. చాలామంది సైంటిస్టులు, ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ చేసిన సైంటిస్టులు బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా పట్టించి బైహార్ట్ చేశారు. అందుకని దేవుడు వారికి గొప్ప జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొంతమందికి మతిమరుపు ఉంటుందండి, మతిమరుపు ఊరికే మర్చిపోతూ ఉంటారు. కొంతమందికి ఎంత చదివినా కూడా ఎగ్జామ్లో గుర్తుండదు, ఎగ్జామ్కి వెళ్ళగానే టెన్షన్ పడి మర్చిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఎక్కువ చదవండి, బైహార్ట్ చేయండి, మీ మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అవ్వకపోతే నన్ను వచ్చి అడగండి, ఎందుకంటే నేను అది నా జీవితంలో ప్రాక్టీస్ చేశాను. నా జీవితంలో దాదాపు నా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు 250 బైబిల్ వచనాలు బైహార్ట్ చేశానండి. 250 బైబిల్ వర్సెస్ ఈజ్ నాట్ ఈజీ.
250 వచనాలు బైబిల్ బైహార్ట్ చేసిన తర్వాత నా బ్రెయిన్ ఎంత షార్ప్ అయిపోయిందంటే ఫైనల్ ఇయర్లో నేను కాలేజ్ టాపర్ అయ్యాను. హల్లెలూయా. నా బ్రాంచ్కు టాపర్గా దేవుడు నన్ను నిలబెట్టాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని వాక్యం చదువుతూ ఉంటే నీకు జ్ఞానము పెరుగుతుంది. నువ్వు తప్పిపోవు. నువ్వు తప్పటడుగులు వేయకుండా దేవుని వాక్యము మన పాదములకు దీపముగా, మన త్రోవకు వెలుగుగా అది నిలబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట 7వ వచనంలో, అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. నన్ను శోధించద్దు అపవాది. వై ఆర్ యూ ఆఫ్టర్ మీ? ఎప్పుడని చెప్పారండి సాతాన్తో ఈ మాట? అమ్మ, సాతాన్ మాకెక్కడ కనబడతాడండి? కనబడడు, కానీ వినబడతాడు. వినబడ్డా? గాలి కనబడుతుందండి? కనబడదు, కానీ యూ కెన్ డెఫినెట్లీ ఫీల్ ఇట్ కదా, తగులుతుంది వచ్చి. ఈ చర్మానికి తెలుస్తుంది సెన్సేషన్. అపవాది నాకు కనబడ్డండి, కానీ నీకు వినబడతాడు కదా. అపవాది కనబడడు, కానీ నీ చెవులో జోరిగల చేరి చెయ్యి 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 అని తప్పుడు పనులు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు కదా. అపవాది నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు అపవాదితో మాట్లాడట్లేదు? నన్ను అందరూ పిచ్చిదాన్ని అనుకుంటారండి. మోకరించి ప్రార్థనలో ఎదిరించు. ఒంటరిగా ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు బోల్టేసి అపవాదిని యేసు నామములో ఎదిరించు. వాడు ఖచ్చితంగా నీ దగ్గర నుండి పారిపోతాడు. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యేసయ్య అన్నాడు అపవాదితో, అపవాది నన్ను విడిచిపెట్టి వెళ్ళు, నీ దేవుడైన యెహోవాను నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. అపవాది వాక్యాన్ని తీసుకొచ్చి యేసుప్రభుతో మాట్లాడుతుంటే యేసుప్రభు కూడా మళ్ళీ వాక్యాన్ని ఎత్తి అపవాదితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అపవాది నీ దగ్గరికి ఏదైనా శోధన తీసుకొని వస్తే నువ్వు అపవాదికి చెప్పడానికి నీ దగ్గర ఏదైనా వాక్యాలు ఉన్నాయండి. మా ఇంట్లో గోడ మీద ఉంటాయండి. గోడ మీద కాదండి నేను అడుగుతుంది, నీ హృదయం అనే పలక మీద దేవుని వాక్యాలు ఏమన్నా వ్రాసుకున్నావా? నీ హృదయంలో ఏదైనా దేవుని వాక్యాలు భద్రపరుచుకున్నావా? 3వ అంశము, 3వ శోధన చూడండి, 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. అపవాది ఎన్నిసార్లు వచ్చాడు యేసయ్య వద్దకు? ఎన్నిసార్లు వచ్చాడు? 3 సార్లు వచ్చాడు. మన దగ్గరికి ఎన్నిసార్లు వచ్చాడు? నా దగ్గర చాలాసార్లు వచ్చాడు. మీ దగ్గరికి వచ్చాడా రాలేదా? మొహమాట పడద్దు. మీరు గుర్తించట్లేదంటే మీరు ఇంకా అమాయకంగా ఉన్నారన్నమాట. వస్తుంటాడు అపవాది. వచ్చాడా ఎప్పుడైనా? వస్తాడు. ఒకసారి జయించినా మళ్ళీ వస్తాడు. ఈసారి అన్న ఓడిపోతారేమో అని, ఈసారైనా నేను జయం పొందొచ్చేమో అని వస్తాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో వస్తాడు. శోధకుడు మన దగ్గరకు ఒక దేహం ధరించుకొని 2 కొమ్ములు పెట్టుకొని రాడు, కానీ మనుషుల రూపంలో వస్తాడు. ఒక ఫోన్ కాల్ రూపంలో వస్తాడు. మాకు తెలుసండి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయన బ్యాంక్ అకౌంట్లో చాలా లక్షల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. శోధకుడు కొంతమంది సైబర్ నేరగాళ్ల రూపంలో వచ్చాడండి. వాళ్ళ దగ్గరికి ఫోన్ చేశారు, మీకు ₹1,00,00,000 లాటరీ తగిలిందండి, మీరు మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ ఫోన్కి వచ్చే పాస్వర్డ్లు చెప్పండి, మీకు ₹1,00,00,000 వేసేస్తామనగాని ఈ వ్యక్తి అనుకున్నాడు, శోధించబడ్డాడు. అబ్బో నిజమేనేమో, ₹1,00,00,000 నాకు వచ్చేస్తాయేమో, ఇప్పుడు ₹1,00,00,000 వస్తే ఆ ₹1,00,00,000 ఎలా ఖర్చు పెట్టుకోవాలి అని కలలు గానేస్తూ కన్ఫ్యూజ్ అయిపోయాడు, ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఫోన్ నంబర్ వాళ్ళు ఏ ఫోన్ నెంబర్ నుంచి కాల్ చేశారో ఆ ఫోన్ నెంబర్కి అకౌంట్ నెంబర్ పంపించాడు, ప్రతి పాస్వర్డ్ పంపించేశాడు. ఆఖరికి వాళ్ళు ఏం చేశారంటే ఈయన అకౌంట్ని వాళ్ళ స్వాధీనంలోకి తీసేసుకొని అకౌంట్లో ఉన్న ₹7,00,000 మొత్తం ఖాళీ చేసి పడేశారండి. ఖాళీ చేసి పడేసిన తర్వాత ఇంక ఈయన ఎంత బాధపడుతున్నాడంటే నిద్ర పట్టడం లేదు, పిచ్చోళ్ళ అయిపోయాడు. ఇంత కష్టపడి సంపాదించిన నా కష్టార్జితము ఎవరో మోసగాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. అపవాది వేసాడండి ఒక వల, ఆ వలలో పడిపోయాడు. నీ కష్టార్జితం, నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తామని బైబిల్లో ఉంది, కానీ ఇంకొక డబ్బు నీకు వచ్చేస్తుందని ఉందండి బైబిల్లో లేదు. ఎందుకు మోసగించబడుతున్నావు? ఎందుకు అపవాది వేసే వలల్లో చిక్కుకుంటున్నారు చాలామంది? కొంతమంది దురాశ వలన అపవాది వేసే వలల్లో చిక్కుకుంటున్నారు. భవానీ అనే ఆమంట, చెన్నైకు చెందిన స్త్రీ, ఆమెకున్న బంగారం అంతా తాకట్టు పెట్టేసిందంట. భర్తకు తెలియకుండా ఇంట్లో ఉన్న డబ్బులంతా ఆన్లైన్ రమ్మీ అని ఒక గేమ్ ఉందండి, వినుంటారు కదా. అంతకుముందు యూట్యూబ్లో కూడా యాడ్స్లో వచ్చేది, ఆన్లైన్ రమ్మీ ఆడండి డబ్బు గెలవండి అని. డబ్బు గెలిచేది ఏముండదు, 1-2 సార్లు గెలుస్తాం, మిగతా అంతా వాళ్ళే తీసుకుంటారు. ₹20,00,000 ఆన్లైన్ రమ్మీలో పెట్టేసి
ఆమె బంగారం అంతా అమ్మేసింది, ఇంట్లో ఉన్న డబ్బంతా అమ్మేసింది, చాలామంది దగ్గర అప్పులు చేసేసింది. 20 లక్షలు పోగొట్టుకున్న తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంట. వై? 20 లక్షలు ఆన్లైన్ గేమ్లో ఎందుకు పెట్టిందంటే 40 లక్షలు వచ్చేస్తాయని ఆశ. డబ్బులంతా కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే భయంకరమైన నిరాశ. అప్పులు వాళ్ళు మా ఇంటి మీదకి వస్తే నేను ఏం చెప్పాలి? ఆ 20 లక్షలు సంపాదించాలంటే నా జీవితకాలం అంతా సరిపోద్ది. ఆ 20 లక్షలు నేను ఎప్పుడు గ్యాదర్ చేయగలను అనుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అపవాది నీ దగ్గరకు ఎలా రావాలో వాడికి బాగా తెలుసు, నిన్ను ఎలా మోసం చేయాలో వాడికి బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు 3వసారి అపవాది వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, నీవు నాకు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల. లెట్ మీ టెల్ యూ సంథింగ్. శోధకుడు ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి ఇదే మాట అంటాడంటే, ఏమనంటే నాకు నమస్కారము చేయి. ద డెవిల్ డస్ నాట్ వాంట్ us టు వర్షిప్ జీసస్. అపవాదికి నువ్వు యేసయ్యను ఆరాధిస్తే అస్సలు ఇష్టము ఉండదు. నీ ఆరాధన వాడికి చెందాలని అపవాది కోరుకుంటాడు. మరి నీ ఆరాధన ఎవరికి చెందుతుంది? నువ్వు నాకు సాగిలపడి నాకు నమస్కారము చేస్తే వీటన్నిటినీ నీకు, భూమి మీద ఉన్నవన్నీ దేవునివే. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బిలాంగ్స్ టు గాడ్. అపవాది అంటున్నాడు నువ్వు నాకు సాగిలు పడితే నీకు లేనిదేదో ఇచ్చేస్తాను అన్నట్లుగా చూపిస్తున్నాడండి. మోసపూరితమైన మాటలు. ఒక మాట చెప్పమంటారా? దేవుని బిడ్డల దగ్గర నీకు కావాల్సిన ఆశీర్వాదాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి, నీకు తెలియట్లేదు. అదంతే. నువ్వు విశ్వాసంతో వాటిని స్వతంత్రించుకోవడమే ఆలస్యం. కానీ నువ్వు ఇంకెక్కడికో పరిగెత్తి నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. నీ దగ్గర యేసయ్య ఉంటే నీకు కావలసినవన్నీ నీ దగ్గరే ఉన్నాయి. కానీ అపవాది ఏమంటాడు తెలుసా? నువ్వు నాకు సాగిలపడు, నాకు నమస్కరించు, యేసయ్యను వదిలేసే, నీకు లేనివన్నీ నేను ఇస్తానంటాడు. నాకు లేనివేం లేవే, నా యేసయ్య నాతో ఉండగా నాకు కావలసినవన్నీ నాకు ఉన్నాయి, నాకు కావలసినవన్నీ నాకు యేసయ్య ఇస్తాడు. అది చెప్పగలగాలి నీవు. యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు అపవాది వచ్చి చెప్తున్న మాట, నాకు మొక్కి నన్ను నమస్కారం చేయి. నమస్కరించడం అంటే అర్థం ఏంటో తెలుసా? కంప్లీట్ సరెండర్. అపవాది అంటాడు నువ్వు కంప్లీట్గా నాకు సరెండర్ అయిపో, నీ జీవితాన్ని నేను నడిపిస్తాను. ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన ఇశ్రాయేలీల పరిస్థితి అలాగే అయిపోయిందండి. కంప్లీట్గా ఫరో యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మది లేదు. భయంకరమైన ఇనుప కొలిమిలో దేవుని ప్రజలు మగ్గిపోయారు. 400 సంవత్సరాలు ఎన్నో శ్రమలు, ఎంతో కన్నీరు, ఎంతో నిట్టూర్పు. కానీ దేవుని సన్నిధిలో వారు మొర పెట్టుకున్నప్పుడు దేవుడు వారి యొక్క మొరను ఆలకించాడు. అపవాది కూడా అంటాడు నీకేదో అరచేతిలో స్వర్గం చూపిస్తాడు అపవాది. నా దగ్గరకు వచ్చే, ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ యూ నీడ్. నీకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి. నువ్వు ఒక్కసారి ప్రార్థన చేయడం మానే, మందిరానికి వెళ్ళడం మానే, దేవుని ఆరాధించడం మానే అని అపవాది నీ ఆరాధన, నీ యొక్క అభిమానము కంప్లీట్గా నీ జీవితంలో కంట్రోల్ వాడు తీసుకోవాలని ఆశిస్తాడు. కానీ యేసయ్య చెప్పిన మాట, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను. 10వ వచనం, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. 11వ వచనం, అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఫైనలీ ద డెవిల్ లెఫ్ట్. అపవాది, శోధకుడు ఆఖరుగా ఇంకెన్ని ప్రయత్నాలు చేసినా నా వల్ల కాదని యేసు ప్రభును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఉపవాస ప్రార్థనలో మనం ఎందుకు దేవునితో సమయం గడుపుతున్నామంటే, నీ జీవితంలో వచ్చే శోధనలను జయించాలంటే నువ్వు దేవునితో సమయం గడిపితేనే శోధనలను జయించగలవు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని నేర్చుకొని ఆ వాక్యంతో నీ మనస్సును, నీ హృదయాన్ని నింపుకుంటేనే శోధకుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు తిరిగి దేవుని వాక్యాన్ని వాడికి చెప్పి అపవాదిని నీవు ఎదిరించగలవు. దేవునికి మాత్రమే నీ ఆరాధన నువ్వు చెల్లించడం ద్వారా అపవాది నీ దగ్గర నిలబడలేడు. అందుకే ఆరాధన ప్రతిసారి దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని ఆరాధించాలని ఎందుకు చెప్తామంటే, అపవాది కోరుకుంటా ఉంటాడు మన ఆరాధన. నన్ను ఆరాధిస్తే ఎంత బాగుండు, నాకు మొక్కితే ఎంత బాగుండు, యేసు ప్రభువుకు చెందుతున్న ఘనత నాకు చెందితే ఎంత బాగుండని అపవాది కోరుకుంటాడు. కానీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవునే ప్రేమించాలి, దేవునే ఆరాధించాలి. మన జీవితంలో వచ్చే ప్రతి శోధనను జయిస్తూ దేవుని కొరకు నిలబడి ఆయనకు మాత్రమే మన జీవితాలను అప్పగించుకునే కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.